ద గర్ల్ ఫ్రెండ్ మూవీ రివ్యూ. సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే, ఫస్ట్ ఇలాంటి కాన్సెప్ట్ తీసుకున్న డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ గారిని చాలా మెచ్చుకోవాలి. కానీ ఆ పాయింట్‌ని ఇంకొంచెం బెటర్‌గా చెప్తే సినిమా పర్ఫెక్ట్‌గా ఉండేది. సినిమాలో తీసుకున్న సెన్సిటివ్ పాయింట్‌ని మాత్రం డైరెక్టర్ బాగా హ్యాండిల్ చేశాడు. సినిమా నాకైతే యావరేజ్ అనిపించింది. ఎందుకంటే చెప్పాలనుకున్న పాయింట్ ఒక్కటే బాగుంటే సరిపోదు కదా! స్క్రీన్ ప్లే కూడా ఎంగేజింగ్‌గా ఉండాలి. ప్లాట్ ఏంటంటే, ఏది బయటకి చెప్పుకోలేని భూమాదేవి అనే అమ్మాయి తన కాలేజీలో చదువుకునే విక్రమ్‌తో ప్రేమలో పడుతుంది. వాళ్ళ లవ్ జర్నీ పోయే కొద్దీ విక్రమ్‌లో ఉన్న టాక్సిక్ చేంజ్ చూసి బయటికి చెప్పుకోలేని భూమాదేవి ఏం చేసింది, వాళ్ళ లవ్ స్టోరీ ఎక్కడి వరకు వెళ్ళింది అనేది ప్లాట్. సినిమాలో నాకు ప్లస్ అనిపించడం ఏంటంటే, సినిమాకి బిగ్గెస్ట్ పాజిటివ్ సబ్జెక్ట్. ఎలా చూపించారు అన్నది పక్కన పెడితే సినిమాలో పాయింట్ మాత్రం చాలా బాగుంది. హీరోయిన్ రష్మిక యాక్టింగ్ బాగుంది. చాలా మంది ఓ రేంజ్‌లో యాక్ట్ చేసింది అని అంటున్నారు కానీ, నాకైతే మరీ అంతలా అయితే అనిపించలేదు. ఈ 'యానిమల్‌లో' ఎలా చేసిందో ఈ సినిమాలో కూడా అలానే యాక్ట్ చేసింది. సినిమాలో క్లైమాక్స్ స్పీచ్ చాలా బావుంటుంది. అలాగే మ్యూజిక్ కూడా బావుంది. ఇక నెగెటివ్స్ అనిపించడం ఏంటంటే, సినిమాలో ఉన్న పాయింట్ మంచిదే కానీ, ఆ ఒక్క పాయింట్‌తో 2 అవర్స్ లాగ్ చేశారు. చాలా చోట్ల బోర్ కొట్టింది. లవ్ స్టోరీ అయితే అస్సలే లేదు. సినిమాలో 2, 3 సీన్స్‌కే లవర్స్ అయిపోతారు హీరో, హీరోయిన్స్. సరే ఆ తర్వాతైనా మెయిన్ స్టోరీలోకి వెళ్తున్నారంటే అదీ కాదు. విక్రమ్‌ని బ్యాడ్‌గా చూపించాలని లాగ్ చేసి క్లైమాక్స్ వరకు చిరాకు తెప్పించారు. నాకు ఈ సినిమాలో హీరోయిన్ మంచిది, చాలా క్యూట్, ఎవ్వరిని ఎప్పుడు ఏమనదు అన్నట్టు చూపించారు. అది ఓకే. కానీ విక్రమ్ క్యారెక్టర్‌ని కంప్లీట్‌గా బ్యాడ్ చేశారు. అది మాత్రం నాకు రియలిస్టిక్‌గా అనిపించదు. స్టోరీ ఏంటి? రియాలిటీకి దగ్గరగా ఉండే స్టోరీ. మరి అలాంటప్పుడు భూమా క్యారెక్టర్‌కి కూడా ఒక బ్యాడ్ యాంగిల్ ఉండాలిగా. ఎందుకంటే ఎవ్వరు పర్ఫెక్ట్‌గా ఉండలేరు. ప్రతి ఒక్కరికి ఒక బ్యాడ్ యాంగిల్ ఉంటుంది. అలా చూపించకుండా కంప్లీట్ సైడ్ చేసేశారు. విక్రమ్ బ్యాడ్, భూమా గుడ్ అని. మరి నాకైతే అది రియలిస్టిక్‌గా అనిపించలేదు. ఇలాంటి సినిమాల్లో కామెడీ అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయకండి. సినిమాలో ఉన్న పాయింట్‌ని ఇంకొంచెం మంచి స్క్రీన్ ప్లేతో టైట్‌గా చెప్పుంటే సినిమా ఒక మంచి సినిమా అయ్యేది. అలా అని మొత్తం బ్యాడ్‌గా అయితే లేదు. కాకపోతే ఒక మంచి ఇంపాక్ట్ ఉన్న స్టోరీకి బ్యాడ్ ఎగ్జిక్యూషన్ జరిగింది. ఫైనల్‌గా నాకైతే యావరేజ్ అనిపించింది. మీరు చూసి మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.